ఇక డీటెయిల్స్ చూస్తే దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ నామినేషన్ సందడి శనివారం కోలాహలంగా జరిగింది. ముందుగా జ్ఞానపురం ఏర్నిమాంబ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచారు. అనంతరం బలిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం, ఆసిలమెట్ట సంపత్ వినాయక ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి వాసుపల్లి నామినేషన్ ర్యాలీ ప్రారంభమైంది. విశాఖ మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, దక్షిణ పరిశీలకులు శ్రీవాత్సవ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండ రాజు హాజరయ్యారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఓటర్ దేవుళ్లే బలంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కురుక్షేత్రంలో మరోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. నిత్యం ప్రజలలో ఉండే వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతునిచ్చి అసెంబ్లీకి పంపించాలని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ప్రజలకు మరోసారి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కోరారు. అన్ని వర్గాల ప్రజలకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. స్థానికులమైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తమకి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. విశాఖ దక్షిణాన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఎవరైనా సరే ముందుకు తీసుకెళ్తామన్నారంటే ఈ భారతదేశంలో మిగతా నాయకులందరూ కూడా దండలకు పరిమితం అవుతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తామన్నారు. ముఖ్యంగా రిలీజియను, ప్రాపర్టీ, సోషల్ స్టేటస్ ఆర్ ద సోర్సెస్ which one man has to control the liberty of another అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్. మతం కానీ, సోషల్ స్టేటస్ కానీ, ఆస్తులు కానీ ఇవే ఒక మనిషిని ఇంకో మనిషిని కంట్రోల్ చేస్తాయంటారు. కానీ మా మత్స్యకారులకి రిలీజియన్ అంటే కేవలం గంగాదేవి. ఆ సముద్రాన్నే గంగాదేవి అని చేసి పూజిస్తాం. భారతదేశంలో ఇంకే మతం, ఇంకే కులాలు పూజించవు. అలాగే సోషల్ స్టేటస్ అంటే మేము బాగా అనగబడి ఉండేవాళ్ళం, బీచ్ ట్రైబల్స్ అంటారు. అలాగే ప్రాపర్టీస్ అంటే ఆ గంగాదేవినే, సముద్రాన్నే మా ఆస్తి కింద మేము బతుకుతాం. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకనామికల్ గెయిన్సే కాదు, పొలిటికల్ పవర్ కూడా ఇస్తే ఆ అసెంబ్లీలోని వాయిస్ టు ద వాయిస్లెస్ అవుతారు. ముఖ్యంగా మత్స్యకారుల వాయిస్
వాసుపల్లి గణేష్ కుమార్ వినిపించగలుగుతారని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించి, ఎందుకంటే మేము ఎప్పుడో చెప్తాం మత్స్యకారుల కోసం, ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఎకనామికల్ గేట్స్ అండ్ పొలిటికల్ పవర్, ఇట్స్ ఫర్ ది రిక్లమేషన్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. మమ్మల్ని కనీసం మా మనుషులుగా గుర్తించమని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా తోలు తెస్తాం తొక్క తెస్తాం అన్నాడు. ఇంకా నా గుండెల్లో ఉంది, బాధ ఉంది. మా మత్స్యకారులకి తోలు తొక్క తీసే చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హక్కున చేర్చుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఆ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపిస్తా ఉన్నాడు. అది మాకు ఇచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని నిలబెడతాం. అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈరోజు ముఖ్యంగా ఏదైతే సెక్యులరిజం కాపాడగలిగే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్ని మతాలకి కూడా ఆ సెక్యులరిజం కాపాడైతే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ముస్లిమ్స్, ఎంతోమంది ముస్లిమ్స్ ఈరోజు వచ్చారు. ఈరోజు చాలామంది నా నామినేషన్కి ముస్లిమ్స్ అందరూ కూడా ఆశీర్వాదం అందించారు. క్రిస్టియన్స్ అందరూ కూడా వచ్చి ఆశీర్వదించారు. అన్ని కులస్తులు, అన్ని మతస్థులు కూడా వచ్చి ఆశీర్వదించారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ, అభిమానం. వారి అభిమానమే ఈరోజు గుండెల నిండా ఉంది నాకు. తప్పకుండా దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. బంపర్ మెజారిటీతో గెలుస్తాము. మా ఎంపీ అభ్యర్థి శ్రీమతి ఝాన్సీ గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాభివందనం తెలియజేసుకుంటాము.